నమస్తే. నేను మీ డాక్టర్ శ్వేత, ఎండీ ఆయుర్వేద ఫ్రమ్ శ్రేష్ఠ ఆయుర్వేదిక్ హాస్పిటల్. ఈరోజు మనము అందరూ ఫేస్ చేసిన ప్రాబ్లమ్ హెయిర్ ఫాల్. సో, ఈరోజు హెయిర్ ఫాల్ గురించి మాట్లాడదాము. హెయిర్ ఫాల్ అనేది ఓన్లీ ఒక కాస్మెటిక్ ప్రాబ్లమే కాదండి. అంటే మనం చూడ్డానికి బాగున్నాము, బాగోలేదు అన్న విషయమే కాదు. మనకు బాడీలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే హెయిర్ ఫాల్ జరుగుతూ ఉంటుంది. సో, అలాంటి వాటిల్లో కూడా మనం గమనించి ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకుంటే గనక మనకు ముందుగానే మేల్కొన్న వాళ్ళం అవుతాం. సో, కాబట్టి హెయిర్ ఫాల్‌ని ఓన్లీ ఆ దృష్టిలోనే కాకుండా ఈ దృష్టిలో కూడా మనం ఆలోచిస్తే గనక మనం ముందు వచ్చే ప్రాబ్లమ్స్‌ని కూడా సాల్వ్ చేసుకోవచ్చు. అసలు మామూలుగా హెయిర్ ఫాల్ అంటే ఏంటి అనేది ఎవరైనా ఆలోచించారా? ఇప్పుడు మనకి దువ్వానికి ఒక 4, 5 వెంట్రుకలు ఆర్ 7, 8 వెంట్రుకలు ఆర్ ఒక 10, 12 వెంట్రుకలు ఉంటే కూడా నాకు హెయిర్ ఫాల్ అయిపోతుంది అని చాలా మంది బాధపడుతూ ఉంటారు. బట్ అలా కాదండి. రోజుకి 100 హెయిర్ స్ట్రాండ్స్ అనేది రాలడం అనేది నార్మల్ థింగ్ అన్నమాట. ఇప్పుడు మనం ఎలాగైతే బాడీలో మనం చెప్తాం కదా! డెడ్ స్కిన్ ఇలా పోతుంది. మనం వాష్ చేసినప్పుడు ఇట్లాగా డెడ్ స్కిన్ ఉంటుంది. అది పోతుంది. మళ్ళీ మంచి సెల్స్ ఫార్మ్ అవుతాయని. అలాగే హెయిర్ కూడా డెడ్ హెయిర్ ఉంటుంది. సో, కాబట్టి ఆ డెడ్ హెయిర్ అనేది ఫాల్ అవ్వడం అనేది నార్మల్ థింగే. కానీ ఎవరికైతే నేను చెప్పినట్టు ఈ 100 స్ట్రాండ్స్ కన్నా ఎక్కువ అంటే బాగా ఎక్కువ హెయిర్ లాస్ అవుతుంటే గనుక అది హెయిర్ ఫాల్ కింద కన్సిడర్ చేసుకుంటాం. ఆ హెయిర్ ఫాల్‌లో గూడా ఏంటంటే అసలు ఎందుకు ఈ హెయిర్ ఫాల్ జరుగుతుంది అనే దానికి రీజన్స్‌కొస్తే గనక ఫస్ట్ మనం మాక్సిమం అందరూ చేసే తప్పులు ఏంటంటే గనక ఇంట్లో హీటర్ గాని, గీజర్ గాని, హీటర్‌లో వచ్చిన వాటర్ గాని వేడి చేసుకొని, ఆ నీళ్ళతో తల స్నానం చేయడం వల్ల చాలా మంది గమనిస్తే గనక ఇంట్లో హీటర్ వాడేవాళ్ళు, దాంతో తల స్నానం చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే గనక, దానివల్ల హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుంది. అంటే చూడండి మీరు గీజర్ వాటర్ పక్కన పెట్టేసి, హీటర్ వాటర్ పక్కన పెట్టేసి, నార్మల్ వాటర్‌తో స్నానం చేసి చూడండి. మీ హెయిర్ ఫాల్ ఖచ్చితంగా ఇంతకుముందు ఎంతుందో అంత హెయిర్ ఫాల్ అయితే ఉండదు. అదొకసారి గమనించుకోండి. నెక్స్ట్ అలాగే వేడి నీళ్ళు. కొందరేంటంటే వేడి వేడి నీళ్ళు స్నానం చేయాలనుకుంటారు. కరెక్టే. బాడీకి వేడి నీళ్ళనేది చాలా మంచిది. వేడి నీళ్ళు చేయొచ్చు. బట్ హెయిర్‌కనేది అంత వేడి మంచిది కాదు. సో, కాబట్టి హెయిర్‌కెప్పుడు నార్మల్ టెంపరేచర్ వాటర్, కూలింగ్ వాటర్ గూడా కాదు. నార్మల్ టెంపరేచర్ వాటర్ యూజ్ చేసుకోవడం అనేది చాలా మంచి పద్ధతి. ఇవన్నీ హెయిర్ మెయింటెనెన్స్‌కి నేను చెప్పే ఈ ఇష్యూస్ అన్నీ హెయిర్ మెయింటెనెన్స్ కింద వస్తాయన్నమాట. మనం ఎన్ని వాడేసినా సరే ఇవి సరిగ్గా మెయింటైన్ చేసుకోకపోతే హెయిర్ ఫాల్ అనేది మళ్ళీ ఖచ్చితంగా ఉంటదందరికి. నెక్స్ట్ అలాగే ఇంకా చెప్పాలంటే కెమికల్స్ గాని ఇప్పుడు కొందరు హెయిర్ సెట్టింగ్ స్ప్రేస్ అని యూజ్ చేస్తారు. నెక్స్ట్ అలాగే స్టైలింగ్ కోసం అదేంటి వాడుతున్నారు. హీట్ అప్లై చేస్తారు. వీటన్నిటికి చూడండి కావాలంటే హీట్ అనేది మెయిన్ రీజన్ అన్నమాట. సో, కాబట్టి దాంట్లో హెయిర్ స్ట్రాండ్స్‌లో ఉన్న ప్రోటీన్, కెరాటిన్ అనేది దాని వల్ల పాడయ్యి మనకి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువవుతుంది. లేకపోతే ఇంకా హెయిర్ సన్నగా అవ్వడము, హెయిర్ స్ట్రాండ్ అనేది సన్నగా అవ్వడం, వెంట్రుక సన్నగా అవ్వడం, బ్రిటిల్‌గా అయిపోవడం, చాలా పల్చగా అవ్వడం ఇట్లాంటివి కూడా చూస్తూ ఉంటాం. సో, కాబట్టి ఈ కెమికల్స్ గానీ, హెయిర్ స్టైలింగ్ కోసం యూజ్ చేసే హీటింగ్ ప్రొసీజర్స్ గానీ, ఇట్లాంటివన్నీ ఎప్పుడో బాగా అవసరం ఉంటే తప్ప వాడకండి. అండ్ అలాగే ఇందాక ముందు చెప్పినట్టు గీజర్ వాటర్ గానీ ఇట్లాంటివి. నెక్స్ట్ అలాగే మనం ఎక్కువ పొల్యూషన్ ఉన్న అట్మాస్ఫియర్‌లో ఉన్నప్పుడు గూడా ఈ హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. సో, కాబట్టి మాక్సిమం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. లేదా అంటే ఆల్టర్‌నేట్ డేస్ రోజు తలస్నానం కాకపోయినా ఆల్టర్‌నేట్ డేస్ రోజు విడిచి రోజు చక్కగా హెయిర్ వాష్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. లైక్ మైల్డ్ షాంపూస్ యూజ్ చేసుకోండి. లైక్ చాలా హెర్బల్ షాంపూస్ ఉన్నాయి. మైల్డ్‌గా పనిచేసేవి యూజ్ చేయండి. ఎంతసేపు ఫుల్ నాకు ఇంత నురుగొచ్చేయాలి, నురుగొస్తేనే వదులుతది జిడ్డు ఇట్లాంటివి ఆలోచించకండి. మైల్డ్ షాంపూస్ ఉన్నవి ఎక్కువ ప్రిఫర్ చేయండి. ఆల్టర్‌నేట్ డేస్ తలస్నానం చేయండి. నెక్స్ట్ ఇంకా వచ్చి అండర్‌లైనింగ్ ప్రాబ్లమ్స్ అని చెప్పాను. అవేంటంటే గనక ఏదన్నా హెచ్‌పీ పర్సెంటేజ్ తక్కువ ఉండడం వల్ల గానీ, మన నెక్స్ట్ అంటే ఎనిమిక్ ఐరన్ కంటెంట్ బాడీలో తక్కువున్నప్పుడు, లేదు విటమిన్ బి12 గానీ, విటమిన్ డి డెఫిషియన్సీస్‌లో గానీ, నెక్స్ట్ ఇంకా చెప్పాలి అంటే విటమిన్ డెఫిషియన్సీస్‌లో అండ్ కొన్ని హార్మోనల్ ప్రాబ్లమ్స్ లైక్ పీసీఓడీస్ గానీ, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ గానీ, పీరియడ్స్ రెగ్యులారిటీ సరిగ్గా లేని వాళ్ళలో గూడా ఈ హెయిర్ ఫాల్ ఎక్కువ చూస్తాం. ఇవేంటంటే జెనెటిక్ ఫ్యాక్టర్స్ కాకుండా ఇవి మధ్యలో వచ్చిన సెకండరీ ఫ్యాక్టర్స్ అన్నమాట. సో, వీటి వల్ల గూడా ఇవన్నీ కరెక్ట్ చేసుకున్న హెయిర్ ఫాల్ కరెక్ట్ అవుతది ఖచ్చితంగా. అండ్ అంత ఏమంటారు అంత స్ట్రెస్ ఫీల్ అవ్వక్కర్లేదు. హెయిర్ ఫాల్ ఖచ్చితంగా కంట్రోల్ అవుతది. బట్ ఇవేమన్నా ఉన్నాయేమో ఫస్ట్ అండర్‌లైనింగ్ కాజెస్ లైక్ మనం ఇందాక చెప్పినట్టు హెచ్‌పీ పర్సెంటేజ్ తక్కువ ఉండడం గానీ, విటమిన్ బి12, విటమిన్ డి డెఫిషియన్సీస్ ఎక్కువ ఉండడం వల్ల గానీ, నెక్స్ట్ లేకపోతే హార్మోనల్ ఇష్యూస్ ఉండడం లైక్ పీసీఓడీస్ ఇలా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నప్పుడు గానీ, ఇది ఎక్కువగా హెయిర్ ఫాల్ అనేది చూస్తూ ఉంటాము. సో, కాబట్టి
ఇవేమన్నా ఉన్నాయేమో ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోండి. మీరు ఐడెంటిఫై చేయలేకపోతే ఖచ్చితంగా డాక్టర్‌ని కన్సల్ట్ చేయండి. మీకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో ఖచ్చితంగా ఐడెంటిఫై చేస్తాం. ఇప్పుడు మనం ఇవన్నీ మాట్లాడుకున్నాం. జస్ట్ హెయిర్‌కి యూజ్ అయ్యే ఆయిల్ గూడా చెప్తాను. దీంట్లో మనం ఆల్రెడీ మెయింటెనెన్స్ మాట్లాడాం. హెయిర్‌కి యూజ్ అయ్యే ఆయిల్ ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. అదేంటంటే గనక మనము పలాండు అంటాం ఆయుర్వేదిక్‌లో. అది మనకి దొరికే ఆనియన్ అన్నమాట. దాన్ని అండ్ నెక్స్ట్ ఎట్ ద సేమ్ టైమ్ కరివేపాకు అందరి ఇంట్లో ఉంటుంది గదా! చక్కగా ట్రీ మన ఇంట్ల దగ్గర ఉన్న చెట్ల నుంచి కలెక్ట్ చేసుకుంటే చాలా మంచిది. లేదన్నా సరే కొంచెం ముదురుగా ఉన్న ఆకుని తీసుకొచ్చి దాన్నీను ఈ పలాండు ఈ రెండిటిని మిక్స్ చేసి పలాండు అంటే ఆనియన్ ఇక్కడ. 2 మిక్స్ చేసుకొని ఫస్ట్ దాన్ని ఒక మిక్సీలో వేసుకొని ఒక పేస్ట్‌లా తయారు చేసుకోండి. చేసిన తర్వాత మనం యూజ్ చేసే కోకోనట్ ఆయిల్ గానీ, నువ్వుల నూనె గానీ ఈ రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు. సో, కోకోనట్ ఆయిల్ తీసుకొని ఆర్ నువ్వుల నూనె తీసుకొని దాంట్లో ఫస్ట్ ఇవి మిక్స్ చేసేసి స్టవ్ మీద పెట్టి బాగా స్టీర్ చేయండి. ఎంతవరకు స్టీర్ చేయాలి అంటే దాంట్లో ఉన్న ఎసెన్స్ అంతా ఆయిల్‌లోకి రావాలన్నమాట. సో, ఈ ఎసెన్స్ అంతా ఈ ఆయిల్‌లోకొచ్చిన తర్వాత దాన్ని వడకట్టుకొని ఒక బాటిల్ కంటైనర్‌లో పెట్టుకొని గనక అది రోజు విడిచి రోజు అప్లై చేసుకుంటే గనక మనకి హెయిర్ ఫాల్ అనేది తగ్గే ఛాన్సెస్ అంటే మన స్కాల్ప్ హెల్తీగా ఉంటుంది. సో, కాబట్టి అండ్ ఎట్ ది సేమ్ టైమ్ మన స్కాల్ప్‌కి నరిష్మెంట్ గూడా అందుతుంది కాబట్టి సో, మనకి హెయిర్ ఆయిల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ మనం తీసుకునే ఫుడ్ గూడా చాలా ఇంపార్టెంట్. లైక్ రోజు ఒక 4 ఆల్మండ్స్ తీసుకోండి. ఒక 2 పిస్తా తీసుకోండి. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ అంజీర్ దొరుకుతుంది గదా! అంజీర్ తీసుకోవచ్చు. లేదు అంజీర్ తీసుకోలేని వాళ్ళు డేట్స్ గానీ, లేకపోతే ఎండు ఖర్జూరం ఉంటది. ఎండు ఖర్జూరం నైట్ టైమ్ నీళ్ళల్లో సోక్ చేసుకొని మార్నింగ్ తాగగలిగితే గనక బాడీ కూలింగ్ ఎఫెక్ట్ ఎక్కువుంటది. సో, ఎవరికైతే బాగా వేడి చేసి హెయిర్ ఫాల్ అవుతుందో వాళ్ళకి హెయిర్ ఫాల్ కంట్రోల్‌లోకొస్తుంది. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ మనకు కావాల్సిన హెచ్‌పీ పర్సెంటేజ్ పెరగడానికి విటమిన్ డెఫిషియన్సీస్ ఏమైనా ఉంటే తగ్గడం గూడా జరుగుతుంది. సో, దానివల్ల హెయిర్ ఫాల్ గూడా కంట్రోల్ అవుతుంది. సో, ఇవన్నీ గమనించుకొని దేనివల్ల మనకు హెయిర్ ఫాల్ వచ్చిందో చూసుకుంటూ ఈ ఆయిల్ అండ్ ఫుడ్ ఫాలో అవుతూ ఏమైనా అండర్‌లైనింగ్ ప్రాబ్లమ్స్ ఉంటే డాక్టర్‌ని కన్సల్ట్ చేస్తే గనక మీ హెయిర్ ఫాల్ నుంచి మంచిగా ఉంటుంది. ఇవన్నీ తెలుసుకోండి. హ్యాపీగా ఉండండి. హెల్తీగా ఉండండి. నమస్తే.